ఏ మాట కామాటేనల్లా మొన్ననే నేను షిట్ ఎత్తిన కొన్ని పైసలు చేతులు ఆడుతున్నాయి నాకు. ఇక వాటిని అట్లనే ఉంచితే ఖర్చు అయిపోతాయి కదా. ఇంత తులమో అర్ధ తులమో బంగారం కొనుక్కుందాం అనుకున్నా, కానీ రేటు పిరమైనే కదా నొల్లా. అయినా కానీ బంగారం దుకాణం పోయి నగలు గిగలు అన్నీ చూసిన, బిస్కెట్ రేటు కూడా అరుచుకున్నా, కానీ ఏం కొనలేదు వల్ల ధైర్యం రాలే. కానీ బంగారం దుకాణంలో తిరిగితే మస్తు అనిపించింది వల్ల నాకైతే. మరి షాపు నిండా నగలేనాయే, పానం కొట్టుకోదా? ఆ సొంటిదల్లా ఒకటి కాదు రెండు కాదు 100 కిలోల బంగారం చూస్తే ఒక్కొక్కళ్ళకు ఇంకెట్లా అనిపించాలి కావచ్చు. అసలు 100 కిలోల బంగారం ఉంటుందా అని కూడా అనిపిస్తున్నది కదా. ఒకళ్ళ ఇంట్లో ఉన్నది, ఇంట్లో దాచి పెట్టుకున్నారు వాళ్ళ 100 కిలోలు. అరే అవ్వంటే వాళ్ళ చూడండి మీరు కూడా. ఒకటి కాదు రెండు కాదు 100 కిలోల బంగారం. ఇగో ఈ ఇంట్లో దొరికిందుల్లో పోలీసులకు కరెక్ట్గా చెప్పాలంటే 88 కిలోల బంగారం కడ్డీలు, 19 కిలోల బంగారు నగలు బయటపడ్డాయి. ఇదంతా దొంగ బంగారం అట. వీటి విలువ 100 కోట్ల రూపాయల మీదనే ఉంటది. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లలో బంగారాన్ని వేరే వేరే దేశాల నుంచి స్మగ్లింగ్ చేసి దాచిపెడుతున్నారని పోలీసులకు ఎట్లెట్లనో ఎరుకైంది. ఇక వాళ్ళు ఈ ఇంట్లో చెక్కింగులు చేస్తే కుప్పలు కుప్పలుగా వెళ్ళింది. ఇక బంగారాన్ని చూసి చక్కరచ్చినంత పనైందుల్లో పోలీసులకే. కాదా మరి, తులం కొందామంటేనే 1,00,000 రూపాయలు అవుతుంది దగ్గర దగ్గర. కొందామా వద్దా కొందామా వద్దా అని వెనక ముందు అవుతున్నారు పైసలు జేబులో పెట్టుకొని. ఇక అసాంటిది ఒక్కటే ఇంట్లో 100 కిలోల బంగారాన్ని చూసినాక ఇంకేమన్నా ఉన్నదా అసలు? ఒక్కరోజు ఒక్క ఇంట్లో చెక్కింగ్ చేస్తేనే 100 కిలోల బంగారం వెళ్ళిందంటే ఇక ఎల్లని బంగారం ఎంత, వేరే వేరే జాగల్లో దాచిన బంగారం ఎంత? అయినా గింతగనం బంగారం వేరే దేశాలకి వెళ్ళి అక్రమంగా పట్టుకొస్తుంటే ఈ ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు ఏం చేస్తురు కావచ్చు. ఒకసారి కాకుండా ఇంకోసారన్నా దొరకబట్టద్దా? మరి దొరకకుండా పట్టుకొచ్చిరంటే ఈ స్మగ్లర్లదే తెలివి అని అనుకోవాలనా, లేకుంటే ఎయిర్పోర్ట్ ఆఫీసర్లు తెలివి తక్కువ వాళ్ళు అనుకోవాలనా? ఏందో ఏమో పటమ్మా. ఇక బంగారం స్మగ్లింగ్ ముచ్చట వచ్చింది కాబట్టి పన్ల పని మన రన్యారావు సంగతి కూడా చెప్పాలి లో మీకు. ఈయనే ఉంటారు కదా కర్ణాటక మాజీ డీజీపీ బిడ్డ హీరోయిన్. ఇక ఈమె తాపకోపారి దుబాయ్కి పోయి బంగారాన్ని దొంగ సాటుగా పట్టుకొస్తుంటది. కిలో బంగారం పట్టుకొస్తే 1,00,000 రూపాయలు వస్తుందట. ఇక ఈ అమ్మగారిని కూడా అరెస్ట్ చేసిర్రు. ఈమె వెనక ఉన్నోళ్ళని కూడా దొరకబడతాండ్రు.